వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ గయాజ్ని. మావోయిస్టు కీలక నేత హిడ్మా ఎన్కౌంటర్పై ప్రస్తుతం మాట్లాడేందుకు సిపిఐ నాయకులు, సీనియర్ నాయకులు దామా అంకయ్య గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ చెప్పండి, అంటే మావోయిస్టు పార్టీని ఇటీవల కాలంలో అంటే 2026 కల్లా, మార్చి కల్లా పూర్తిగా దీన్ని రూపురేఖలు లేకుండా చేస్తామని హోంశాఖ మంత్రి, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కూడా ప్రకటించడం జరిగింది. అయితే ఒక పథకం ప్రకారం అయితే ఈ మావోయిస్టు పార్టీని పూర్తిగా కనుమరుగు చేస్తుంది. నిజంగా అసలు ఏం జరుగుతుంది? అమిత్ షా అంటే కేంద్ర హోంమంత్రి గారు చెప్పే దాంట్లో ఆయన డాంబికాలు చెప్తున్నాడు తప్ప అది సాధ్యం కాదు. ఎందుకంటే హిడ్మాని చంపొచ్చు, కొంతమందిని చంపొచ్చు, 100 మందిని చంపొచ్చు. సమస్య పరిష్కారం కాకుండా ఎక్కడా కూడా ఆ యొక్క ఇష్యూ పరిష్కారం కానప్పుడు ఖచ్చితంగా హిడ్మా కాకపోతే ఇంకొక ఆయన వస్తాడు, మరొక ఆయన వస్తాడు. ఆ స్థానాన్ని ఆయన పూర్తి చేయడానికి సిద్ధంగా ఉంటాడు. కాకపోతే తాత్కాలికంగా కొంత స్తంభన ఏర్పడవచ్చు, కొంతకాలం టైం పట్టచ్చు తప్ప ఆయన మార్చి 31 నాటికి 2026 నాటికి పూర్తి చేస్తానని చెప్తే సమస్య పరిష్కారం కాకుండా అది ఇంకొక రూపంలో కంటిన్యూగా కొనసాగుతుంది. దాంట్లో ఏమి ఎక్కడ ప్రపంచ చరిత్ర కానీ మానవ మనుగడ చరిత్ర కానీ ఇప్పటి వరకు సమస్య పరిష్కారం కాకుండా ఎక్కడ కూడా అణిచివేయడం సాధ్యం కాదు. సార్ హిడ్మాది అసలు అంటే హిడ్మాతో వాళ్ళ భార్య అదేవిధంగా మరికొంతమంది మొత్తం ఎన్కౌంటర్లో చనిపోయారని పోలీసులు చెప్తున్నారు. అయితే ఇది ఎన్కౌంటర్ అంటారా, బూటకం ఎన్కౌంటర్? మీరు ఏ విధంగా? ఇది బూటకపు ఎన్కౌంటర్ అనాలా? ఎన్కౌంటర్ అనేది ఏంటంటే కూడా మన హోంమంత్రి చెప్పాడు 2026 31 పూర్తి చేస్తామని చెప్పింది. ఈలోపే మేము దాన్ని పూర్తి చేయాలని చెప్పినటువంటి ఒక కాన్సెప్ట్తో ఇప్పుడు పనిచేస్తున్నారు. ఈ పని చేసే సందర్భంలో ముందుగానే ఊహించి చెప్పడానికి, ఆయన చేతుల్లో లేని చెప్పడానికి ఆయన ఏమన్నా బ్రహ్మం గారో లేకుంటే దివ్య దృష్టి కలిగిన వాడో కాదు. ఒక ప్లాన్ ప్రకారం రావచ్చు అని సక్సెస్ కావచ్చు, అది ఇంత టైంలో కావచ్చు అని. అంటే ఈ నెలాఖరికి అని చెప్పినట్టుంది ఆయన. ఈ నెలాఖరికి చెప్పడం అంటే ఆల్రెడీ వాళ్ళు ఆయన అప్పటికే వాళ్ళ బద్దీలో ఉండాలి, లేదా వాళ్ళు ఆ సరౌండింగ్స్ అంటే వాళ్ళ యొక్క ప్లాన్ ఆఫ్ యాక్షన్లో వాళ్ళకి అందుబాటైన పద్ధతిలో ఉన్నాడనేటటువంటి నిర్దిష్టమైనటువంటి సమాచారంతో ఉంటే ఆ విధంగా చెప్పగలుగుతారు ఎవరైనా, నేనైనా, ఇంకొకరైనా, హోమ్ మినిస్టర్ అయినా, మరొకరైనా. కాబట్టి ఇది నిస్సందేహంగా బూటకపు ఎన్కౌంటరే తప్ప ఎదురు కాల్పులు మాత్రం కాదు. సార్ ఇప్పుడు మామూలుగా మావోయిస్టు పార్టీ కూడా ప్రజా ఉద్యమాలు మీద పోరాటం చేస్తూ కొన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నట్టు, అంటే కమ్యూనిస్టు పార్టీలు అన్నదమ్ముల మాదిరిగానే, అంటే ఫస్ట్ టార్గెట్ మావోయిస్టు పార్టీ, తర్వాత ఇంకా వామపక్ష పార్టీలు సిపిఐ కావచ్చు, సిపిఎం కావచ్చు, ఇంకా క్రమేణా ఇదే విధంగా చేసే కనుమరుగు చేసే ఒక సిద్ధాంతంతోనే ఆర్ఎస్ఎస్, బీజేపీ ముందుకు వెళ్తున్నారనేది ప్రజా సంఘాలు, వామపక్ష సీనియర్ నేతలు సైతం చెప్తున్నారు. దాన్ని ఏమంటారు? మేము వామపక్ష సీనియర్ నేతలు, ప్రజాతంత్రవాదులు, అభ్యుదయవాదులే కాకుండా ఈ దేశంలో ప్రతి ఒక్కరు చెప్పే అంశం కూడా అదే. ఎందువల్లంటే హిందూ మతోన్మాదం, హిందూ మతం కాదు, హిందూ మత అభిమానులు కాదు, హిందువులు కాదు, హిందూ మత అభిమానులు ఎవరు ఈ పని చేయడం లేదు. హిందూ మత ఉన్మాదులు రాజ్యాంగాన్ని తనకు అనుకూలమైన పద్ధతుల్లో మలుచుకోవడానికి చేసే క్రమంలో భాగమే తప్ప మరొకటి కాదు. ఎందుకనంటే ఈ ఆర్ఎస్ఎస్ కానీ, విహెచ్పి కానీ, బీజేపీ కానీ ఈ దేశంలో ఉండే పేదవారైన హిందువులు బాగుపడడానికి, లేదా ఉచితంగా విద్యకై, లేదా వెనకబడిన ఎస్సీ, ఎస్టీ, బీసీల్లో ఉండే వాళ్ళందరూ కూడా ఉచిత విద్య, ఉచిత సాంకేతిక విద్య, ఉచిత ఆర్థిక వసతులు కల్పిస్తే బాగుంటుంది కదా. అలాంటిదేం లేకుండా పాకిస్తాన్ మీదనో లేకుంటే ఇంకొక దాని మీదనో, నక్సలైట్ మీదనో, మరొక పద్ధతుల్లోనే 2 మతాల మధ్య, 2 ప్రాంతాల మధ్య వైరం సృష్టించి తన పబ్బాన్ని గడుపుకుంటున్నారు. ఇందులో ప్రధానమైన అంశం ఏంటంటే నిజంగా ఆత్మగౌరవం ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా ఆత్మగౌరవం కాపాడుకోవడానికి ప్రధానంగా పనిచేస్తున్నారు. అందులో ప్రధానంగా భారత స్వాతంత్రోద్యమంలో ఏ రోజు కూడా బీజేపీ, దాని అనుబంధ జనసంఘ్, ఆర్ఎస్ఎస్ పనిచేయకపోగా బీజేపీ వాళ్ళే ఈ దేశంలో ఉండాలని చెప్పనే పద్ధతుల్లో వ్యవహరించినటువంటి వాళ్ళు, ఆత్మగౌరవం లేకుండా వ్యవహరించినటువంటి వాళ్ళు వీళ్ళు ఈరోజు మేము అసలు సిస్సలైన దేశభక్తులు అని అంటున్నారు. నిజమైన దేశభక్తుడు ఎవడైనా ఉంటే వాళ్ళు ఆత్మగౌరవంతో బతకడానికి, ఇతర దాస్య శృంఖలాలు లేకుండా చేయడానికి ప్లాన్ చేస్తారు తప్ప దాస్య శృంఖలాల కింద బతకాలని చెప్పని, మనిషి విజ్ఞానవంతుడు కాకుండా మూఢనమ్మకాల్లో బతకాలనే పద్ధతుల్లో వ్యవహరించేదానికి అనుకూలంగా వాళ్ళు ఈ పని చేస్తున్నారు. సార్ మామూలుగా మావోయిస్టులు ప్రజల కోసం ప్రాణాలు త్యాగం చేసేవాళ్ళు, ప్రజా సమస్యల కోసం పోరాటం చేసేవాళ్ళు. అయితే ఇప్పుడు ప్రభుత్వాలు
మావోయిస్టులు టెర్రరిస్టులు వీళ్ళు దోపిడీ దొంగలు, అదేవిధంగా నిర్దాక్షిణ్యంగా చంపేస్తారు, ప్రాణాలు తీస్తారు అనే ఒక భావన అయితే ప్రజల్లో అయితే తీసుకొని వస్తున్నారు. నిజంగా మావోయిస్టులు టెర్రరిస్టులు అంటే మావోయిస్టులకు టెర్రరిస్టులకు తేడా ఏంటి? మావోయిస్టులు టెర్రరిస్టులకి తేడా ఏమిటంటే, టెర్రరిస్టులు కేవలం ఆర్థిక అంశాలు లేక తమకు అనుకూలమైన పద్ధతుల్లోనూ చేసుకొని తను అనుకున్న దానికోసం ఎంతటి దుర్మార్గానికైనా పనిచేసే పద్ధతుల్లో టెర్రరిస్టులు వ్యవహరిస్తున్నారు. మావోయిస్టులు అట్ట కాదు. ఎక్కడైనా ప్రజా సమస్య ఉందంటే ఆ సమస్య పరిష్కారం కోసం వాళ్ళు నేరుగా హింసాత్మకమైన, అంటే వ్యక్తిని చంపడం ద్వారా, వ్యక్తిని హింసించడం ద్వారా పరిష్కారం వద్దనే పద్ధతులు వ్యవహరిస్తున్నారు. కాబట్టి అది సరైన విధానం కాదని కమ్యూనిస్టులుగా మేమందరం చెప్తాము. బహుశా వాళ్ళు కూడా కొంతమంది ఆ అంశంలో వెనక ముందు ఆలోచిస్తున్నారు. కాబట్టి మావోయిస్టులకి ఒక స్పష్టమైన అవగాహన ఉంది. ఈ దేశంలో విప్లవం రావాలంటే సాయుధ పోరాటం ద్వారా రావాలనే అభిప్రాయంతో ఉన్నారు. అది సరైందా కాదా అనేది చరిత్రలో వాళ్ళు ఇప్పటికే కొంత అవగాహన కలిగి ఉంది. ఇక ముందుకు పోయిన అవగాహన ఉంది. అంతే తప్ప వాళ్ళ హింస ద్వారా లేక టెర్రరిజం ద్వారా రావాలనుకోవడం లేదు. సమస్య పరిష్కారానికి తుపాకీ కొట్టడం ద్వారా రావచ్చు అనేటటువంటి అభిప్రాయంతో ఉన్నారు. ఇక్కడ టెర్రరిస్టులకి వాళ్ళకి తేడా అదే. టెర్రరిస్టులు అనేవాళ్ళు ఎలాంటి నికృష్టమైన పని చేస్తారు. కాబట్టి వాళ్ళకి ప్రధాన అంశం ఏంటంటే ఏదో ఒకటి, ఒక గుడో దేన్నో ఎన్నుకొచ్చేస్తారు. మావోయిస్టులు అట్ట కాదు, సమస్యలను తీసుకుంటారు. ఆ సమస్య పరిష్కారం కోసం సరైన మార్గంలో ప్రయత్నం చేయలేక, లేదా వెంటనే పరిష్కారం కావాలనేటటువంటి పద్ధతుల్లో తీవ్రమైనటువంటి ఆవేశానికి జనాన్ని మొబిలైజేషన్ చేసి సాయుధ పోరాటానికి పోవాలనడం ద్వారా అది హింసాత్మకంగా మారుతుంది. అది సరైనది కాదని చరిత్రలో లెనిన్ కానీ మహాశీలు అందరూ కూడా చెప్పుకున్నారు. కాబట్టి టెర్రరిజానికి దానికి తేడాది. సార్, మామూలుగా ఇంకా కొంతమంది మావోయిస్టులు పోలీసు ఆధీనంలో ఉన్నారు. వాళ్ళందరినీ కూడా విడుదల చేయాలి. అదేవిధంగా ఈ ఘటన మీద కూడా ఒక స్పెషల్ జడ్జి చేత విచారణ జరిపించాలంటూ కూడా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ గారు కూడా డిమాండ్ చేయడం జరిగింది. మీరు అసలు దీని మీద పూర్తిగా అది ఎన్కౌంటరు కాదనే, ఎన్కౌంటరు జరగలేదని అనుకుంటున్నాను. ఇది బూటకపు ఎన్కౌంటర్ అని చెప్పని అంటున్నాము. దాంట్లో ఏమీ సందేహించబడాల్సిన అవసరం లేదు. ఎదురు కాల్పులు అంటే వీళ్ళకి దెబ్బలు తగిలిన పాప అనేవి పోలేదు. ఒకటి. రెండో అంశం అంటే రాజ్యం హింసకు పాల్గొనకూడదు. రాజ్యాంగం తనకి ఇచ్చినటువంటి రాజ్యాధికారాన్ని అడ్డబెట్టుకొని వాళ్ళని ఏం చేసినా చెల్లుబాటు అవుతుందనే పద్ధతిలో ఈ ప్రభుత్వం వ్యవహరిస్తుంది. ఇది సరైన పద్ధతి కాదు. రాజ్యమే హింసకు పాల్పడితే ఇక్కడ ఎవడు జనం ఏ విధంగా బతకగలుగుతాడు, ఎక్కడ బ్రతకడానికి సాధ్యం అవుద్ది? నిజంగా వాళ్ళు చేసింది తప్ప రైటా అనేది మన భారత రాజ్యాంగం ప్రకారం న్యాయ వ్యవస్థలో నిర్ధారించి వాళ్ళు తప్పు ఉంటే వాళ్ళు శిక్ష చేస్తారు, దాన్ని అనుభవించాల్సిందే పట్టుకొని. అది మనకు రాజ్యాంగం కల్పించిన హక్కు. ఆ రాజ్యాంగం కల్పించిన హక్కును కూడా ప్రభుత్వమే ఉల్లంఘించి వాళ్ళని పట్టుకొని కాల్ చేసి ఎన్కౌంటర్ పేరుతోటి తప్పించుకోవడానికి చూడడం సరైనది కాదు. దీని మీద న్యాయ విచారణ జరిపించాల్సిన అవసరం ఉంది. న్యాయ విచారణ జరిపితే వాస్తవానికి ఇక్కడ జరిగింది ఎందుకు కూడా అర్థమవుతూ ఉంది. ఇప్పటికైనా వాళ్ళు ఏం చెప్తున్నారు, మేము చర్చలకు వస్తున్నాం అంటున్నారు. అయ్యా, మేము చర్చలకు వస్తామంటే చర్చలకు పిలవకుండా మీరు లొంగిపోమంటున్నారు. చర్చలకు పిలిస్తే వీళ్ళకి వచ్చేటటువంటి నష్టం ఏముంది? ఉదాహరణకి ఏ టెర్రరిస్టులో మరొకరితో చర్చలు జరపడానికి సిద్ధమైనటువంటి కేంద్ర ప్రభుత్వం ఈ దేశంలో పేదకారికి ఉపయోగపడేటటువంటి వాళ్ళు లేక సామాజిక వర్గంలో సామాజికంగా వెనకబడి ఉన్న వాళ్ళని ముందుకు తీసుకుపోవడంలో ఉద్యమం చేసే వాళ్ళని చర్చలకు పిలవడానికి వచ్చినటువంటి ఇబ్బంది ఏమిటి? దీన్ని బట్టి ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా నిందలు వేసి వాళ్ళందరినీ కూడా పట్టుకుని కాల్చేస్తుంది తప్ప ఎక్కడ కూడా ఎదురు కాల్పులు కానీ ఏమీ లేవు. అన్నీ కూడా బూటకపు ఎన్కౌంటర్లే, మరొకటి కాదు. సార్, ఇంకొకటి అంటే ఒక పక్క మావోయిస్టులని, కీలక నేతల్ని ప్రభుత్వము కాల్చి చంపేస్తూ ఉంది, కొంత అరెస్ట్ చేస్తున్నారు. అదేవిధంగా అదే పార్టీలో కొంతమంది కీలక నేతలు కూడా లొంగిపోతున్నారు. అంటే దీన్ని బట్టి చూస్తే ఈ విప్లవ పార్టీ అంటే మావోయిస్టు పార్టీ పూర్తిగా బలహీన పడిపోతుంది అనుకోవచ్చా? ఒకటి, మావోయిస్ట్ పార్టీయా లేకుంటే ఇంకొక పార్టీ అనేది పక్కన పెడితే, ఇందాక చెప్పాను, సమస్య ఉన్నంత వరకు ఇంకొక రూపంలోనూ అది ఖచ్చితంగా ముందుకు వస్తుంది. దాంట్లో అనుమానించాల్సిన అవసరం లేదు. ఇక మావోయిస్టులకు సంబంధించిన భాగంలో వాళ్ళు ఈ ఉన్న పరిస్థితుల్లో పెరిగిన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుకోవడంలో అంత పరిజ్ఞానం లేని కారణం చేత ప్రభుత్వం చేసేటటువంటి శాటిలైట్స్ ద్వారా కానివ్వండి, మరొక పద్ధతిలో కానీ వాళ్ళ యొక్క సమాచారాన్ని సేకరిస్తుంటే ఆ సమాచారాన్ని తిరిగి
ఎదుర్కొని దాన్ని నుండి రక్షణ పొందేటటువంటి వ్యవస్థ వాళ్ళకి లేదు కాబట్టి వాళ్ళల్లో వాళ్ళకి చర్చలు జరిపి ప్రస్తుత పరిస్థితుల్లో దీన్ని విరమించాలని కానీ లేదా మరొక పద్ధతిలో వాళ్ళ మధ్య ఉన్నటువంటి వైరుధ్యాలు కానివ్వండి, తేడాలు కానివ్వండి, చర్చల్లో భాగంగా వాళ్ళ మధ్య అనైక్యతగా లేదా ఒకరినొకరు దాన్ని సరైన పద్ధతులు అవగాహన చేసుకోలేని కారణం చేత ఉన్నటువంటి తేడాను అడ్డు పెట్టుకొని తేడా ద్వారా వచ్చినటువంటి ఈ వెసులుబాటును అనుకూలంగా మలుచుకొని ఈ ఎన్కౌంటర్ లాంటివి చేస్తున్నారు. అందులో ప్రధానంగా కీలకమైన నాయకులనే చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం తన హింసను మానేసి వాళ్ళతో చర్చలు జరపాలని, అలాగే పట్టుకున్న వాళ్ళందరినీ కూడా నేరుగా కోర్టులో హాజరుపరిచి తగిన పద్ధతుల్లో వాళ్ళకి రాజ్యాంగం ప్రకారం ఏమైనా చేయొచ్చు. అట్లాగే వాళ్ళు చర్చలకు వస్తామని చర్చలకు పిలవడంలో ఏ ప్రభుత్వమైనా కావచ్చు, ప్రభుత్వం మరొకటి చర్చలకు వస్తామంటే విదేశాల్లో ఎక్కడో టెర్రరిస్టులతో చర్చలు చేసుకునే మన దేశంలో జరుపుకోవడానికి ఎందుకు ఇంత ఇది మనకు అర్థం కావడం లేదు. అంటే బెట్టుగా పోవడమా, లేకుంటే తన యొక్క విధానాన్ని పునాదులతో సహా పికిలించేటటువంటి సిద్ధాంతానికి అనుకూలంగా అయినా వామపక్షవాదులు, ప్రజాతంత్రవాదులు ఉన్నారు కాబట్టి వాళ్ళని భయపెట్టడానికి లాంటివి చేసే అంశాల్లో భాగంగా ఉందా తప్ప మరొకటి కాదు. ఓకే, థ్యాంక్ యూ సార్. ఇది పరిస్థితి. కేంద్ర ప్రభుత్వం మావోయిస్టులతో చర్చలు జరపాలి. ప్రధానంగా ఆ విధంగా కాకుండా బూటకపు ఎన్కౌంటర్తో అనవసరంగా కాల్చి చంపేస్తున్నారు. అయితే ఇది సరైన విధానం కాదంటూ కూడా దామ వెంకయ్య అయితే చెప్తున్నారు. వీడియో ప్రదీప్తో గయాజా టీవీ నెల్లూరు నుంచి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.